హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అండ్ ఇవాళ ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ చూసేద్దాం. 2 అవకాడోలు తీసుకున్నాను. అందులో నేను కొద్దిగా టమాటోలు, ఆనియన్స్, పెప్పర్ పౌడర్, కొద్దిగా సాల్ట్, పెప్పర్ పౌడర్, లెమన్, కొంచెం కొత్తిమీర ఇవన్నీ కలిపేసి పక్కన ఉంచేసుకుందాం. బ్రెడ్ తీసేసుకొని ఒక 4 స్లైసెస్ పక్కన ఉంచుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆలివ్ ఆయిల్ కానీ బటర్ కానీ ఏది అవైలబుల్ ఉంటే అది, లేదంటే నార్మల్ ఆయిల్ ఇది వేసేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ని 2 సైడ్స్ కూడా కొద్దిగా కలర్ వచ్చేంత వరకు కాల్చి పక్కన ఉంచుకోవాలి. తర్వాత 4 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్లో కొద్దిగా సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసి బీట్ చేసుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ లాగా వేసుకున్నాము. ఈ 2 ఆమ్లెట్లు వచ్చాయి. ఈ 2 ఆమ్లెట్లు తీసి పక్కన ఉంచుకొని తర్వాత దీన్ని స్టఫింగ్ చేసుకుందాము. ఇది చాలా మంచి హెల్దీ బ్రేక్ఫాస్టు, త్వరగా అయిపోతుంది. అండ్ ఎగ్ తినని వాళ్ళు ఎగ్ స్కిప్ చేయొచ్చు. పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు. మీరందరూ ఒకసారి ట్రై చేయండి. ఇది వీట్ బ్రెడ్ అయితే ఇంకా బెస్ట్. నాకు అవైలబుల్ లేక నార్మల్ బ్రెడ్తో చేసేసాను. ఇప్పుడైతే స్టఫింగ్ చేసుకుందాం. ఫస్ట్ బ్రెడ్ స్లైస్ తీసుకొని అవకాడో స్టఫింగ్ ఉంది కదా, అదంతా కూడా బ్రెడ్కి అప్లై చేసేసి ఆమ్లెట్ పెట్టుకొని ఆమ్లెట్ మీద ఇంకేదైనా సలాడ్స్ కావాలంటే పెట్టుకోవచ్చు. నేనైతే క్యారెట్, ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర పెట్టేసుకున్నాను. దాన్ని ఇంకొక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానికి కూడా అప్లై చేసేసి అవకాడో పేస్ట్ దీని మీద పెట్టుకొని తినేయడమే. అండ్ మీకు ఇంకొంచెం టేస్ట్గా కావాలి అని అంటే కొద్దిగా మైనస్ పెట్టుకొని కిడ్స్కి ఇష్టంగా తింటారు. అండ్ ఇది హెల్దీ కూడా. ఇది ఒక్కటి తింటే చాలాసేపు ఆకలి అవ్వదన్నమాట. అండ్ ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.